బాధలో దుఃఖంలో ఉన్నవారిని పరామర్శించి కొండంత భరోసా అందిస్తారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. తలమడుగు మండలం బరంపూర్కు చెందిన మాజీ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి తండ్రి ముడుపు భూమారెడ్డి పెద్ద కర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూమారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దామోదర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతికి తెలిపారు. అనంతరం మావల మండలం వాఘాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన గడ్డం జీవన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మన మధ్య లేకపోవడం ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం. కాలచక్రంలో ఒక పూర్తి సంపూర్ణంగా కష్టం సుఖం ప్రేమలు ఆప్యాయతలు రీతి నడక వీటన్నిటినీ మనకు నేర్పించి మా తరం వారికి వారు స్వర్గస్థులు కావడానికి ఒక 4 రోజుల ముందే నన్ను పిలిపించుకున్నారు. చాలాసేపు ఎంత మంచి గొప్ప మెమరీ జ్ఞాపక శక్తి చక్కగా చాలాసేపు కూర్చున్నాం. గతంలో కలిసినప్పుడు కూడా రీతి నడక గొప్ప వ్యక్తిత్వం ఒక చుక్క మరక లేకుండా తన జీవితం నిరంతరం అజాత శత్రువుగా ఎవరితో వైరం పెట్టుకోకుండా అందరినీ కూడా కలుపుకపోయి ప్రేమించి జీవించినటువంటి మనస్తత్వం. భగవంతుడు అడిగితే మీకు ఎలాంటి జీవితం కావాలనంటే నేను వ్యక్తిగతంగా ముడుపు భూమారెడ్డి గారు లాంటి సంతృప్తికర జీవితం కావాలని నేనైతే కోరుకుంటా. భగవంతుడు ఏ వస్తువులు ఏ భూములు ఏ ఆస్తులు ఏ బంగారాలు ఏమీ మన వెంట రావు. ఈ మంచి వ్యక్తి చెడు వ్యక్తి రెండే మన చేత్తోనొస్తాయి. ఆదర్శాలను వారి యొక్క భావజాలని సిద్ధాంతాల్ని పల్లెటూరు ప్రేమికులుగా మేము ముందుకు తీసుకెళ్తామన్నటువంటి విశ్వాసాన్ని వారి సంతాప సభలో ఇస్తా ఉన్నాం.